హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కనుమ పండుగ. అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. పొద్దున్నే మా అత్త 6కే లేచి బయటంతా కడిగేసింది. ముగ్గు నేనే వేశాను. మా అత్త వాళ్ళ అత్త మామకి ఈరోజు వాళ్ళు పెద్దలకు పెట్టుకుంటారు. అందుకోసమే గుమ్మడికాయ ఖచ్చితంగా వాళ్ళకి ఫ్రై చేస్తారు కదా, అందుకోసమే గుమ్మడికాయతో ముగ్గు వేశాను. ఇల్లు అయితే చాలా అందంగా కనిపించింది, వాకిలంతా. కాకపోతే ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఊర్లో ఎవరో ఒక అబ్బాయి చనిపోయారు అని చెప్పారు. అందుకోసం పెట్టుకోకూడదు అని చెప్పారు. అందుకోసం వాళ్ళు పెట్టుకోలేదు. ఆ తర్వాత మేము ఇంకా పొద్దున్నే అందరం లేచి బ్రష్ అవి వేసేసి ఇంకా పొద్దున్నే స్నానం చేసేద్దాము, రెడీ అవుదాము అని అనుకున్నాము. కానీ ఇలా అని తెలిసిపోయింది. పిల్లలకి అందరికి ఇంకా స్నానం చేపించి రెడీ చేయించాము. ఇంకా టిఫిన్ కూడా స్టార్ట్ చేసేసాము. మా వదిన అయితే ఉప్మా చట్నీ చేసింది. చట్నీ మొత్తం ప్రిపేర్ పైనే చేసింది, ఓన్లీ తాలింపు మాత్రమే కింద వేసింది. చూడండి ఎంత బాగా చేసిందో. మొత్తం అన్నీ పైనే కట్ చేసుకొని టమోటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, తిరగబాతుకు కావాల్సిన అన్నీ తీసుకొచ్చింది ఒకేసారి. చట్నీ మొత్తం మిక్సీకి వేసిందని చెప్పాను కదా, అదే. ఇంకా మా పిల్లలందరికీ స్నానం చేయించేసరికి మొత్తం అందరూ రెడీ అవుతున్నారు. షూ అవి వేసుకొని బయటకు వెళ్ళి అలా తిరిగేసి వస్తామని చెప్పి. మా అన్న కొడుకు వీడు అస్సలు ఒక్క చాటే ఉండలేదు, అల్లరి ఎక్కువ చేస్తున్నాడు. హాయ్ చెప్పరా అంటే హాయ్ అని అంటున్నాడు. వాడితో భలే కామెడీ. వీడు మా చిన్న కొడుకు. బాగున్నారా అంతా? అందరూ రెడీ అయిపోయారు కదా. చిన్నపిల్లలు ఇంకా హుషారుగా పరిగెత్తున్నారు అటు ఇటు. మేము కూడా ఇంతే. చిన్నప్పుడు మా అమ్మ పొద్దున్నే లేచి 5 గంటలకే తలస్నానం చేపించేసేది. పొద్దున్నే మాకే డ్రెస్ వేసేసి బయటికి పంపించేది, బాగా తిరిగేసి రమ్మని. మేము పిల్లలందరితో కలిసి ఆడుకునే వాళ్ళము. వీడు మా బావ కొడుకు అందరినీ పరిచయం చేస్తున్నాడు. సౌండ్ ఉందని చెప్పి నేను మీట్లో పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. తను వాళ్ళ చెల్లిలే. వీళ్ళందరినీ ఇంకా పరిచయం చేయడం స్టార్ట్ చేశాడు. చూశాడు కదా ఎంత బాగా రెడీ అయ్యారో మొత్తం పిల్లలు. మొత్తం హడావిడంతా పండగంతా వీళ్ళదే ఈ ఊర్లో. అసలు ఏ పిల్లల కంటే కూడా వీళ్ళే ఎక్కువ అల్లరి చేస్తున్నారు ఆ ఊర్లో పిల్లల కంటే కూడా. మా అత్త ఇంకా వాడిని ఎత్తుకొని, వాడు మా బావ కొడుకు, వాడిని ఎత్తుకొని అటు ఇటు తిప్పుతూ ఉంది. వీడు మా అన్న కొడుకు. హాయ్ చెప్పురా హాయ్ చెప్పురా అని అంటున్నారు. వాడికి అంత క్లారిటీగా మాటలు రావు, చిన్న చిన్న పదాలు వస్తాయి. హాయ్ అని అంటాడు. చూడండి ఎంత బాగా క్యూట్గా అంటాడు. అయితే ఒక్క నిమిషం కూడా ఒక్క చోట కూడా ఉండడు, తిరుగుతూనే ఉంటాడు. పైకి కిందికి పైకి కిందికి తిరుగుతూనే ఉన్నాడు వాడు మొత్తము. మా కొడుకులు, పెద్ద కొడుకు వాడు, లాస్ట్ కొడుకు వీడు. వాడికి చెప్తున్నాడు, వీడు కూడా అల్లరి ఎక్కువ చేస్తాడు, హాయ్ చెప్పురా నువ్వు అందరికీ అని చెప్పి. అందుకనే హాయ్ చెప్తున్నారు. ప్రతి ఒక్కరిని ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పి మా ఆయన ప్రతి ఒక్కరికి వీడియో షూట్ చేశారు. మేము ఇంకా వంటలో బిజీ అయిపోయాము. టిఫిన్ చేసుకున్నాము. టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ చేద్దాము అన్నం అవి అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళని రెడీ చేసేసాము కదా. ఇంకా వాళ్ళ కోసమే టిఫిన్ ఫస్ట్ ప్రిపేర్ చేయాలి. చిన్నపిల్లలు కదా, తొందరగా ఆకలి అవుతుందని చెప్పి వెంటనే స్టార్ట్ చేసేసాము. మా వదిన అంతలోపల తాలింపు కూడా పెట్టేసింది చట్నీకి. ఇప్పుడు ఉప్మా చేస్తుంది. వాడు ఆమెని ఆట పట్టిస్తూనే ఉంటాడు ఎప్పుడు, మా అత్త ఇట్లా మా అత్త అట్లా అని చెప్పి. ఈ పాప అయితే మా అత్త వాళ్ళ తోడికోడలు కూతురు. బాగుంది కదా, క్యూట్గా చాలా బాగుంది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. చిన్న పిల్ల, 3 months అట్లుంటుంది అంతే. ఇంకా మేమైతే మధ్యాహ్నంకి ఏమేం కావాలో మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాము. అరటికాయ తాలింపు, అలాగే అన్నం. మా వదిన వెరైటీగా ఏదైనా చేద్దామని చెప్పి పాయసం కూడా ట్రై చేసింది. పెసరపప్పు పాయసం చాలా బాగా చేస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చుతుంది కూడా, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం నెయ్యిలో వేయించి పక్కన పెట్టేసి, సేమ్యాలు నెయ్యిలో బాగా వేయించేసి ఆ తర్వాత పెసరపప్పు పాలల్లో వేసేసి ఉడికిచ్చేసింది. మొత్తం అంతా ప్రిపేర్ చేసింది. చిత్రాన్నం ఈరోజు మేము స్పెషల్గా చేసుకున్నాము. చిత్రాన్నంకి కావాల్సిన ఫ్రై అంతా చేసేసింది. తాలింపు వేడి అన్నంని బాగా చల్లారబెట్టేసి అందులో ఉప్పు, నిమ్మకాయలు వేసి పిండేసి మనం ఏదైతే తాలింపు వేసుకున్నామో అది ఇందులో వేసి బాగా కలిపేసుకోవడమే. అంతే, పెద్ద పని ఏమి ఉండదు. చిత్రాన్నంతో చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే ప్రాసెస్.
మా వదిన ఇంకా అరటికాయ తాలింపు, చిత్రాన్నం, తెల్లన్నం, పాయసం మొత్తం చేసేసింది. అప్పటికే లేట్ అయిపోయింది, 1:30 దాకా అయింది టైము. ఇంకా పిల్లలందరూ తినండి తర్వాత మేము తింటామని చెప్పి పిల్లలందరికీ పెట్టేశాము. వాళ్ళందరూ తినేశారు. ఆ తర్వాత అందరినీ కూర్చొని వీడియో తీయమని చెప్తే ఎవరి పాటికి వాళ్ళు తినేశారు. అందుకోసమే నేను సోలోగా ఉండి నేనే వీడియో తీసుకున్నాను, తినే వీడియో. చిత్రాన్నం అయితే సూపర్గా వచ్చింది. నేనైతే చాలా ఎక్కువగా తినను, చాలా తక్కువగా తింటాను చిత్రాన్నం. చాలా రోజుల తర్వాత అదే ఫస్ట్ టైం తినడము. మా వదిన అయితే చాలా బాగా చేస్తుంది చిత్రాన్నము, మాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా సాయంత్రం ఆ బాబుని పోస్ట్ మార్టంకి పంపించారు. 1 గంట వరకు రారు, పెద్దలకు పెట్టుకునే వాళ్ళు టెంకాయ కొట్టుకోండి అని చెప్పారు. అందుకనే మా అత్త వాళ్ళ అత్త మామకి వాళ్ళు ఇల్లంతా క్లీన్ చేసేసి దేవుడికి పెట్టేసి ఇంట్లో ఉండే స్వీట్స్, వాళ్ళకి తెచ్చిన బట్టలు అవి పెట్టి టెంకాయ కూడా కొట్టేసుకున్నారు. ఏం చేద్దాం, మామూలుగా సింపుల్గా అలా జరిగిపోయింది. మామూలుగా అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసి గోరీల దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా టెంకాయలు, పూలదండలు అవన్నీ వేసి వచ్చేవాళ్ళము. కానీ అది జరగలేదు. ఇదంతా నేను రాములస్వామి గుడిలో కోర్లాటం వేస్తుంటే వీడియో తీశాను మీకోసం. చాలా బాగా వేశారు ఆ ఊర్లో వాళ్ళంతా, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా గ్రాండ్గా, అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించి చాలా బాగా చేస్తున్నారు కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ మనం ఫస్ట్ టైం చూడడం ఇలా కోలాటం వేసేది. చాలా బాగా చేశారు, వేశారు కూడా. మా ఫ్యామిలీ మొత్తం అందరం వెళ్ళి మరీ చూసాము, బాగా నచ్చింది మాకు. మా పిల్లలు, మేము అందరం వెళ్ళాము, చూసాము. అక్కడ మా పిల్లలు అయితే గుడి చుట్టూ తిరుగుతూ బాగా ఆడుకుంటూ ఉన్నారు. ఎంత బాగా చేస్తున్నారు కదా కోర్లాటం. ఆయన నేర్పిస్తాడు, వీళ్ళందరూ నేర్చేసుకుంటారనమాట. చాలా రోజుల నుంచి నేర్పిస్తున్నాడు ఆయన. వీళ్ళకి కొంచెం అంటే అటు ఇటుగా కాకుండా మధ్యలో ఒక విధంగా వచ్చు, అసలే రాదు అన్నట్టు ఏం లేదు. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీకోసం అప్డేట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ మా మామగారికి పెట్టుకునే వీడియోని, అలాగే అక్కడ కోర్లాటం మా ఫ్యామిలీ మొత్తం కలిసి వేసాం నేర్చుకొని, అదంతా మీకు షూట్ చేశాను. ఖచ్చితంగా ఆ వీడియోని మీకు పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూసేయండి. చూడండి ఎంత బాగుందో రాములస్వామి వారి గుడి, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. పిల్లలు, పెద్దలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ పండగంతా.